మీరు వైసీపీ అధికార ప్రతినిధా? అంటే మీరు మామూలుగా అనలిస్ట్ అని నాకు తెలుసు. అనలిస్ట్ కానీ మీ మాటల్లో కానీ వాటిలలో మీరు వైసీపీ మనిషి అనే ఒక ముద్ర బయట విపరీతంగా ప్రచారంలో ఉంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని, మీకు గూగుల్ పే వస్తుందని, ఇట్లాంటివి చాలా విన్నాను నేను. ఏంటి? సరే, ఇప్పుడు గూగుల్ పే అంటే ఎవరి అకౌంట్ ఏందో చూసుకోవచ్చు, దాంట్లో బ్యాలెన్స్లు చూసుకోవచ్చు. సో దాంట్లో పెద్ద విషయమేమీ కాదు, ఏం పేమెంట్ వస్తుంది ఏంటి అందరికి తెలిసిపోతుంది. ఇక విషయానికి వస్తే వైసీపీకి అనుకూలంగా మాట్లాడతానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు నేను మా నాన్నగారు నన్ను స్కూల్లో వేసినప్పుడు ఆదిలాబాద్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసిన. వేరే మా ఫ్రెండ్స్ ఇంటి పక్కన చుట్టుపక్కల ఆడుకునే వాళ్ళందరూ తెలుగు మీడియం, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటే హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసిన. చిన్నప్పుడు కోపం వస్తుండే, అందరం కలిసి స్కూల్కి, అంటే కోపం అంటే స్కూల్స్లో ఫ్రెండ్స్ అందరూ ఒకే స్కూల్కి పోయి ఒకే స్కూల్కి రావాలి కదా, మమ్మల్ని స్కూల్ టైంలో కూడా విడదీస్తున్నారనే కోపం వస్తుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసింది. ఈ రోజున దాని వాల్యూ ఏంటో తెలిసింది. ఇంగ్లీష్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని. మా నాన్నగారు ఎందుకు చేశారా అనేది అరే కాదురా నాన్న, నువ్వు ఇండియాలో ఎక్కడున్నా కానీ నువ్వు హిందీ నేర్చుకుంటే ఇండియాలో ఎక్కడన్నా బతకొచ్చు. హిందీ అయితే ఇండియా ఎక్కడంతా, ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతా బతకొచ్చు, నీకు తెలియదు అని అప్పుడు చెప్తే తర్వాత దాని వాల్యూ మాకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ పెడితే నేను దాన్ని స్వాగతించాలనా, లేకపోతే మా నాన్న చేసింది తప్పు అని చెప్పాలనా? నా స్వానుభవంతో 3 రాజధానుల ప్రకటన వచ్చింది. 3 రాజధానుల ప్రకటన వచ్చినప్పుడు శివరామకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది? ఒకే చోట కేంద్రీకరించొద్దు, హైదరాబాద్లోనే డెవలప్మెంట్ కేంద్రీకృతం అవడం వల్ల రాష్ట్ర విభజన సమస్య వచ్చింది, అది మరోసారి పునరావృతం కాకుండా 3 చోట్ల పెట్టమని చెప్తే ఒకే చోట పెట్టారు కదా. దాన్ని 3 రాజధానులు సమర్థిస్తే నేను వైసీపీ ఏజెంట్ అవుతానా? పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ అన్న ఒక పాలసీ తీసుకొచ్చారు. కార్యకర్తల దగ్గర నుంచి 500 తీసుకుంటున్నారు. తీసుకుని వాళ్ళకి 5 లక్షల పాలసీ ఇస్తా అని చెప్తున్నారు. ఇచ్చేటప్పుడు ఈ కింద ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు 500 ఇస్తే పవన్ కళ్యాణ్ ఇంకో 1500 జోడించి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారు అని చెప్తున్నారు. దానికి బలం చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ 2 కోట్ల చెక్కు పట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తుంటే ఫోటో దిగుతారు. 2,000 రూపాయలకి 5 లక్షల యాక్సిడెంట్ ప్రీమియం ఇస్తున్న జనసేన పార్టీ, అంటే 2,000 అంటే వీళ్ళు ఇచ్చే 500, వాళ్ళు ఇచ్చే 1,500. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 399 రూపాయలు కడితే ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్కి యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల ప్రమాదం. ఇక్కడ 500కి 1,500 జోడించి 2,000కి వాళ్ళు చెప్పేది ఏంటి? పోనీ ఆ 1,500 జోడించేది పక్కన పెట్టేద్దాం. 500కి 5 లక్షలే వస్తున్నప్పుడు 399 రూపాయలకి 10 లక్షల ప్రమాద బీమా ప్రతి పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉంది. అది కాకుండా ఆ వ్యక్తి చనిపోతే 2 పిల్లలకి చెరొక 1 లక్ష చదువు కోసం ఇస్తారు, 2 పిల్లల వరకు పోస్ట్ ఆఫీస్. హాస్పిటల్ ఖర్చుకు 60,000, కుటుంబ రవాణా, అతను మృతి చెందితే కుటుంబ రవాణాకి 25,000, హాస్పిటల్లో అతను ఉంటే 10 రోజుల వరకు రోజుకు 1,000 రూపాయల చొప్పున చేతి ఖర్చులకు 10,000, అంత్యక్రియలకు 5,000, మొత్తం కలిపి 13 లక్షల రూపాయల ఆర్థిక సహాయం గరిష్టంగా పొందవచ్చు. ఆ పాలసీ 399 రూపాయలుగా ఉండగా నువ్వు 500 తీసుకొని 5 లక్షల పాలసీ ఎట్లా ఇస్తున్నావు పవన్ కళ్యాణ్ అడిగితే నేను వైసీపీ ఏజెంట్నా? మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఈ చింతా రాజశేఖర్ అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా అని. అరే చింతా రాజశేఖర్, నువ్వు చెప్పింది తప్పురా, ఇక పోస్ట్ ఆఫీస్లో 390కి అటువంటి పాలసీ ఏం లేదన్న చెప్తే నేను వైసీపీ ఏజెంట్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోరు కదా. వాళ్ళేమంటారు? మేము చేసిన పని వేరే పార్టీలు చేస్తున్నాయా అంటే స్కామ్ చేయమంటారా మీరు? ఓకే, ఇప్పుడు 500 రూపాయల్లో మీ ఫోన్పేలో ఓపెన్ చేస్తే పర్సనల్ యాక్సిడెంట్ 249 రూపాయలకి మీ ఫోన్పేలో ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే యాక్సిడెంట్ మీ ఫోన్పేలో ఇన్సూరెన్స్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి వెళ్తే 249 రూపాయలకి పవన్ కళ్యాణ్ ఇచ్చే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అక్కడ అందుబాటులో ఉంది. ఈయన 500 రూపాయలు ఎంత తీసుకుంటున్నాడు అని అడిగితే కోపం ఎందుకు? ఇక్కడ మీరు డబ్బులు జేబులో వేసుకుంటున్నాను అంటున్నాను నేను. సరే ఓకే, ఇది పక్కన పెట్టండి. మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కట్టినారు, ఆ కార్యకర్త చనిపోతే కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఒక చెక్ ఇచ్చింది. చెక్ ఇచ్చేవానికి ఇన్సూరెన్స్ కంపెనీకి కాలు మొక్కుతారా? పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ చెక్ ఇచ్చేటప్పుడు కాలు ఎందుకు మొక్కించుకుంటున్నాడు? ఆ కార్యకర్త డబ్బులు ఇన్సూరెన్స్ కట్టినారు,
చనిపోయినారు, చెక్ ఇచ్చినారు. కాళ్ళకు మొక్కిచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నామంటారు ఏందయ్యా బాబు? వాడిచ్చిన డబ్బుల్లోకి వెళ్ళి 300 జేబులో వేసుకొని 200 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళకిస్తా నువ్వు కాలు మొక్కించుకోవడం ఏంది? ఇది అమానుషం కాదా? ఇది ఇది అంటే నేను వైసీపీ ఏజెంట్నా? ఇది చెప్పొద్దా? ఏమంటారు వాళ్ళు? నువ్వు 2 వైపుల. ఇంకోటి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు టాపిక్ వచ్చింది. వివేకానంద రెడ్డి హత్య కేసు అంటే నేనేమన్నాను? వివేకానంద రెడ్డి హత్య కేసు మీద సిబిఐ కేసు నడుస్తుంది, ఆయన ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఏమీ పారిపోలేదు. అది నువ్వెట్లా మాట్లాడతావు అనలిస్ట్గా అంటారు. అది వాస్తవమా కాదా? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అవినాష్ రెడ్డి మీద కేసు నడుస్తుందా లేదా? నడుస్తుంది. బాలకృష్ణ కూడా ఇంట్లో కాల్పులు జరిగితే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని కేసు నుంచి బయటకు వచ్చిండు. అది నేను మాట్లాడకూడదు అనలిస్ట్గా? చెప్పకూడదా? అట్లాగే ఈయనున్నాడు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమా వాళ్ళ అన్న. ఆయన చనిపోతే 5వ రోజున ఆయన భార్య షాక్తో చనిపోయిందంట. కేసు లేదు, పోస్ట్ మార్టం లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ట్రయల్ లేదు. అవినాష్ రెడ్డి అట్లా ఎస్కేప్ కాలేదు కదా అన్నా నేను వైసీపీ ఏజెంట్నా? అది చెప్పొద్దా? ఆ సంఘటన జరగలేదా? రోసయ్య అసెంబ్లీలో ఈ సమస్య లేవనెత్తలేదా? ఇవి మాట్లాడితే వైసీపీ ఏజెంట్ అంటే నీకెందుకయ్యా? నువ్వు వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, నీకెందుకయ్యా అంటే ఈ సంఘటన జరిగింది, ప్రజల దృష్టికి తీసుకురావడం. మనం చర్చ ఎందుకు పెడుతున్నాము? ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకురావడం పెడుతున్నాము. నువ్వు చెప్పకూడదు, నువ్వెందుకు మాట్లాడతావు? ఎందుకు చెప్పకూడదు? లేనిది చెప్తలేను కదా నేను. వైసీపీ అంటే వైసీపీ అంటే మీరేమో మీ ఛానళ్ళల్లో కూర్చునే వాళ్ళందరూ నిష్పక్షపాతంగా రెండు వైపులా చెప్తున్నారా? వన్ సైడ్గా చెప్పట్లేదా వాళ్ళు? వాళ్ళకి చెప్పండి మీ ప్రవచనాలు వెళ్ళి. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఏమంటారు? అనలిస్ట్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి అంటారు. వాళ్ళకి తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేస్తే 7 స్థానాల్లో గెలుస్తున్నాను ఒక అనలిస్ట్ చెప్పినాడు. మరి ఆ అనలిస్ట్కి పోయి ఎందుకు చెప్పారు? ఏందయ్యా మాకు డిపాజిట్లు కూడా రాలేదు కదా, నువ్వు 7 స్థానాలు గెలిచినావు ఎట్లా చెప్పినావు అని అనాలి కదా. మీకు అనుకూలంగా చెప్పేదేమో సంకలు గుద్దుకుంటే ఆస్వాదిస్తారు, మీకు వ్యతిరేకంగా ఉంటే కోపం వస్తుంది. ఇక్కడ నేను చెప్పింది నిజమా కాదా? 2019 జస్ట్ 4 నిమిషాలు చెప్తాను, అనాలిసిస్లో 4 చెప్తాను. 2019లోనే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పాను. అప్పుడు నన్ను పెయిడ్ అనలిస్ట్ అన్నారు. ఈ రోజున అది వాస్తవం. జనసేన టీడీపీ పొత్తులో 23, 24 స్థానాలకు మించి రావు అని డిసెంబర్లో చెప్పాను. అప్పుడు నన్ను వైసీపీ పెయిడ్ అనలిస్ట్ అన్నారు. ఈరోజు వాస్తవం అది. తెలంగాణ ఎన్నికలలో కుక్కట్పల్లి తప్ప ఎక్కడ డిపాజిట్ రాదు. మహా అయితే కుక్కట్పల్లిలో వస్తుందన్నా, మహా అయితే కుక్కట్పల్లిలో డిపాజిట్ వస్తుందన్నాను. అది కూడా రాలేదు. అది చెప్పినప్పుడు వైసీపీ ఏజెంట్ అన్నారు. అదే జరిగింది. విషయం ఏంటంటే నేను చెప్పే అనాలిసిస్ వాస్తవానికి దగ్గరగా ఉన్నదా లేదా అనేది చూడండి. అది వైసీపీకి అనుకూలంగా ఉండి మీకు వ్యతిరేకంగా ఉంటే మీ కర్మ అది. ఓకే, కానీ మీరు మాత్రం పెయిడ్ కాదు. నేను పెయిడ్ అయితే కాదు, వెరిఫై చేసుకోండి. ఓకే, నేను మాట్లాడేది నిజమా కాదా, నా అనాలిసిస్ వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అని మాత్రమే చూడాలా మీరు.